श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ఈరోజు ఆదిశేష అని అతి పవిత్రమైన శ్రీహరిపాను పైన ఆ ఆదిశేష తత్వము, ఆశ్లేష నక్షత్రము, దాని యొక్క మర్మము గురించి తెలుసుకోబోతున్నాం. మన సనాతన ధర్మం అనేక రకములైన అత్యద్భుతమైన ఆసక్తికరమైన అనేక విషయాలను, మహిమాన్వితమైన శక్తులను మన హిందూయిజంలో ఉంది అని వేదాల సారాంశం తెలుపుతుంది. వేద కాలం నుండే నక్షత్ర క్రమాన్ని తెలియచేస్తుంది. అటువంటి తత్వమే ఈ త్రికళా జ్ఞానం, త్రికళ శక్తి. ఆశ్లేష అనే ఆదిశేష అంశము నాగశక్తి అయ్యింది. నాగాంశమై ప్రతి ఒక్క జీవిలోనూ చుట్టలు చుట్టుకొని 3.5 చుట్టలుగా ఉండి పానుపై ఉంది ఈ జీవాత్మకు. ఈ జీవాత్మను పరిపాలిస్తున్న పరమాత్మ అనే విష్ణువుకు. అందుకే మన శ్వాస నిశ్వాసలు ఇష్మంటూ విష్మంటూ విష్ణు విష్ణు అంటూ ఆ ఆదిశేషుడి సంకీర్తనమై అతి పవిత్రమైన శబ్ద తరంగాలతో విశ్వమంతా విష్ణువు అనే మేనితో పాలకడలి అనే ఈ అనంతమైన విశ్వానికి అనంత శేషుడైన ఆ ఆదిశేషు భారాన్ని మోస్తుంటే ఆ పానుపుపై పవళించిన వాడే విశ్వమని విష్ణువు. అటువంటి విష్ణువే ఆదిశేష తత్వమై అతి శక్తివంతమై మనకందరికీ కుండలిని శక్తిగా, జీవశక్తిగా, సర్పాంశ శక్తిగా ఉన్నాడు. అదే అందరికీ అంతు చిక్కనటువంటి మర్మం. ఆదిశేష అంటేనే ఏదో సర్పాంశముతో ఆశ్లేష నక్షత్రములో పుట్టామే అని కొందరు భయపడుతుంటారు. వారిని కాస్త దూరంగా ఉంచుతారు. జంతువర్గము సర్పాంశము కాబట్టి కాస్త దూరంగా ఉండవయ్యా అంటుంటారు. ప్రతి వ్యక్తిలోనూ కుండలిని అనే నాగశక్తి ఉంది. అదే ఆదిశేష అనే తత్వం. అందుకని ఆ వెంకటేశ్వరుడు నాగాభరణములతో ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు కంఠాన నాగాభరణాన్ని ధరించాడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పాంశమై
షట్చక్రాలకు అధిదేవతయ్య ఉన్నాడు. ఇలా నాగశక్తి ప్రతి జీవిలోనూ ఉంది. ఒక వీర్య కణము మొట్టమొదటి అవతరించే తత్వము కూడా గర్భంలో ప్రవేశించేటప్పుడు కూడా ఒక నాగశక్తిగానే చేరి ఆకృతి దాల్చుకుంది. అటువంటి సర్పాంశమే ప్రతి జీవి, ప్రతి శక్తి. మన చెవులను కాస్త పరిశీలించే ఆ ఆకృతిని చూస్తే సర్ప ఆకారంలో ఉంటుంది. ఆ చెవులలోకి వెళ్ళే శబ్ద తరంగాలు కూడా మానిటర్లో చూస్తే ఇలా తరంగాలు సర్పాకారంలోనే పయనిస్తుంటాయి. ఆ విశ్వమని విష్ణువు పానుపైన ఆదిశేషుడి తత్వము కూడా సర్పతత్వములోనే ఉంటుంది. ఆ సూర్య కిరణములు కూడా సర్పతత్వముతోనే భూమిని తాకుతున్నాయి. ఆ సూర్యుడికున్న పగ్గాలు కూడా కోటాను కోట్ల సర్పములు పెనవేసుకున్న తాళ్ళవి. ఇలా సర్పాంశాన్ని గురించి చెప్పాలంటే ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. ఈ ఆదిశేష తత్వాన్ని గురించి, ఆశ్లేష నక్షత్రాన్ని గురించి ఇప్పుడు మనం దానిలోని మర్మాన్ని తెలుసుకోబోతున్నాం. ఆశ్లేష, శ్లేష అన్నది ఆ నీలకంఠుడి గరళాన ఉన్న ఒక విషతత్వం. ఆ గరళమే లయతత్వం. ఈ కంఠాన ప్రతి మనిషికి శ్లేషం అన్నది అడ్డుపడితే ఆ జీవి ఆ పరమాత్ముడిలో లయం కాక తప్పదు. ఆ శేషము ఎంతవరకుందో ఆ కర్మని కూడా అనుభవించి వెళ్ళటమే శేషతత్వం, ఆదిశేషతత్వం. ఆది నుండి ఈనాటి వరకు వస్తున్న మన కర్మ శేషమును లెక్కించి పాప పుణ్యములను బట్టి కష్ట సుఖములను మనం పొందుతుంటాం. ఆ ఆదిశేషుడే ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు అతి ముఖ్యమైనవాడు. ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు బుధ దశలో జన్మించారు కాబట్టి వీరి చేతితో మొక్క నాటితే అత్యద్భుతంగా పెరుగుతుంది. వీరి చేతితో ధనం తీసుకున్న వారికి వ్యాపారంలో అభివృద్ధి కలిగి తీరుతుంది. వీరి హస్తం ఇతరులకు పనికొస్తుంది కానీ వీరికి పనికిరాదు. ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు ఇటువంటి దోష నివారణకు ఇలా ఒక ముఖ్యమైన ముద్రని చేస్తూ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాల్ని పొందుతారు. ఇలా రెండు చేతులను జోడించి ఈ రెండు చేతులతో ఇలా నాగ పడగ ఎలా ఉందో ఆ విధంగా ఈ రెండు బొటన వేళ్లతో ఈ పెన్నును ఇలా బంధించి సర్పాకారంగా పడగలాగా చేసి ఇలా చేస్తున్నప్పుడు శీఘ్ర ఫలప్రద భవభయహారిణి శుభప్రద కుండలిని ఆశ్లేషాదేవి సహాయకృపే అనుకుంటేనే చాలు అత్యద్భుతమైన ఫలితాల్ని పొందుతారు. ఆదిశేషుడి యొక్క నక్షత్రం ఆశ్లేష కాబట్టి ఆ ఆశ్లేష ఉన్న రోజునే ఆదిశేషు ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని, లక్ష్మీ నారాయణులను ఆ ఆదిశేషుతో బ్రహ్మీ ముహూర్తంలో చిత్రించడం జరుగుతుంది. అప్పుడే ఆ ఆదిశేషు యొక్క అనంతమైన శక్తి వీరు ఇంట ప్రతిష్ఠించిన వెంటనే సకల శుభములను కలుగు చేస్తుంది. అందుకని ఆదిశేషు చిత్రం చిత్రించేటప్పుడు ఇటువంటి మంత్ర విస్ఫోటనముతో చిత్రించగలిగితే విచిత్రమైన సత్ఫలితాల్ని మనం పొందవచ్చు. ఎందుకు ఆదిశేషుడు విష్ణువు అని చెబుతున్నానంటే
ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు బుధ దశలో పుట్టారు. ఆ బుధుడికి పరమాత్మ అంశ కూడా శ్రీహరియే. ఆ శ్రీహరి చిత్రాన్ని గనక పూజిస్తే ఆదిశేషుడి అనుగ్రహము కల ముద్రతో పూజిస్తే అత్యద్భుతమైన ఫలితాల్ని పొందుతారు. అంతేకాకుండా గరుడ పక్ష గాని మంచి పచ్చటి వైశ్య వర్ణము కల కెంపును కానీ పుష్యరాగము కానీ ధరిస్తే అత్యద్భుతమైన ఫలితాల్ని పొందుతారు. వీరిది రాక్షస గణం కాబట్టి పాపం చిన్నప్పటి నుండే పోరాటకరమైన జీవితం ఉంటుంది. అయినా పట్టుదలతో రాక్షస గుణంతో పోరాడి విద్యలో ఆటంకాలు ఎదురైనా ద్వితీయార్థంలో మంచి ఫలితాల్ని పొందుతూ సమాజాన గుర్తించబడతారు. కొందరికి గ్రహస్థితి బాగుంటే అత్యద్భుతమైన వాక్శుద్ధి ఉంటుంది. అటువంటి వాక్శుద్ధి కలగాలంటే మేధా దక్షిణామూర్తి చిత్రాన్ని దక్షిణముఖంగా పెట్టి ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమః అనుకుంటేనే చాలు, చక్కటి ఫలితాల్ని పొందుతారు. ఈ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి కాబట్టి ఆ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి సోమవారం రోజున శివాలయమునకు వెళ్ళి పాలాభిషేకం చేసి పాలతో తయారు చేయబడ్డ తీపి పదార్థాలను 11 మందికి పంచిపెడితే మంచి సత్ఫలితాల్ని పొందుతారు. వీరి యొక్క ముఖ్యమైన అదృష్ట దిశ ఉత్తరం, అదృష్ట సంఖ్య 2, 11, 20, 29. ఈ సంఖ్యలలో వీరు ఏం చేసినా విజయాన్ని సాధిస్తారు. 100% విజయం పొందాలంటే మాత్రం 5వ సంఖ్యను ఉపయోగిస్తే వ్యాపారంలో అత్యద్భుతమైన ఫలితాల్ని పొందుతారు. ఈ వారం ఒక ముఖ్యమైన రామ పరివారం గురించి, అందులో దాగిన మర్మ నక్షత్ర తత్వాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పునర్వసు నక్షత్రం అంటేనే శ్రీరాముడి నక్షత్రం. పునర్వసు నక్షత్రం తర్వాత వచ్చే నక్షత్రం భరతుడి నక్షత్రం. ఆ తర్వాత వచ్చే నక్షత్రమే ఆశ్లేష నక్షత్రం. అది లక్ష్మణ శత్రుఘ్నుల నక్షత్రం. పునర్వసు తర్వాత వచ్చే నక్షత్రం సీతమ్మ తల్లి పుట్టిన నక్షత్రం అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామ వివాహము జరిగినది కూడా పుష్యమి నక్షత్రాన అని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవన్నీ చూస్తే పునర్వసు నక్షత్రం నుండి ఆ చల్లని చంద్రతత్వముతో రామ కుటుంబం సపరివారంగా ఒక చిత్రంగా ఉంది, విచిత్రంగా ఉంది. పునర్వసు పుష్యమి ఆశ్లేష వరకు ఈ రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు సీతమ్మ తల్లితో పాటు ఉన్న చిత్రాన్ని చిత్రించగలిగితే, ఆ చిత్రాన్ని ప్రతిష్ఠించుకోగలిగితే అత్యద్భుతమైన ఫలితాల్ని మనం పొంది తీరుతాం. అందుకని ఆ ఆశ్లేష నక్షత్రం ఉన్న శుభ సందర్భాన శ్రీరామ పట్టాభిషేకాన్ని చిత్రించి పడమటి దిశగా నైరుతి వైపు గనక ప్రతిష్ఠించుకోగలిగితే తప్పనిసరిగా ఆ గురుతత్వమైన, ఆదిశేషతత్వమైన, శ్రీహరితత్వమైన, లక్ష్మీకరమైన సీతమ్మ తల్లి వలన, ఆ హనుమంతుడి యొక్క శనిదోష నివారణ వలన యజమానికి బలం, ఆయురారోగ్య భోగభాగ్యములు కలిగి తీరుతాయి. అంతటి శక్తి కలదే శ్రీరామ పట్టాభిషేకం. అందుకని పునర్వసు నుండి ఆశ్లేషం నక్షత్రం లోపు ఈ శ్రీరామ పట్టాభిషేక చిత్రాన్ని చిత్రిస్తుంటాం. ఆ చిత్రాన్ని సవినీయంగా నా తల్లి చాముండేశ్వరి ముందుంచి అందరికీ
ఆయురారోగ్య భోగభాగ్యములు కలుగచేయి తల్లి అని వేడుకుంటూ ఇక్కడున్న సప్త వర్ణ శ్రీ యంత్రరాజముల నుండి, గణపతుల నుండి, శివలింగముల నుండి అనేక రకములైన అదృశ్య శక్తులన్నీ ఏకమై అన్ని రకముల భోగభాగ్యముల్ని అందజేయాలని కోరుకుంటూ మరీ ఇస్తూ వస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు అన్నది వేదకాలం నుండి ఉంది. ఎదుటివాడి యొక్క శ్రేయస్సు కోరుకుంటేనే మనం బాగుంటాం. సమాజం చుట్టూ ఉన్న ప్రకృతి పచ్చగా చల్లగా ఉంటేనే మనం కూడా సుఖంగా ఉంటాం. నేనొక్కడే బాగుండాలి అనే స్వార్థం ఉన్నవాడు రాక్షస తత్వం కలవాడు. నిస్వార్థంతో రాముడు అడవులకు వెళ్ళాడు కాబట్టి దేవుడయ్యాడు. బుద్ధుడు కూడా నిస్వార్థంతో రాజ్యాన్ని వదులుకొని తపస్సుకెళ్ళాడు కాబట్టి దేవుడయ్యాడు. కృష్ణుడు కూడా అనేక రకములైన అసుర సంహారం చేసుకుంటూ ప్రజా శ్రేయస్సు కోసమే పోరాడాడు కాబట్టి దేవుడయ్యాడు. ఇలా మానవ అవతారములో భగవంతుడే అవతరించి నరరూప రాక్షసులను వధించి ఆ తర్వాతే సర్వజన మానవాళికి శ్రేయస్సును కలిగించారు. అటువంటి ఆదిశేష తత్వమే అతి ముఖ్యమైనది. ఈ ఆశ్లేష వారికి సంపంగి, చంపక లాంటి వృక్షములు ముఖ్యమైనవి. ఎవరికైనా ఆ మొక్కలను దానం చేయగలిగితే, లేకుంటే ఆ మొక్కలను ఆరాధిస్తే అత్యద్భుతమైన ఫలితాల్ని పొందుతారు. ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు అనేక రకములైన దృష్టి దోషములతో, సర్పదోషములతో, మానసిక వ్యాధితో, శారీరక వ్యాధితో, ఎవరికి ఎంత మేలు చేసినా కీడు కలిగిస్తున్నారే అని ఒక విచిత్రమైన మానసిక వేదనతో కృంగిపోతుంటారు. అయినా వీరి పనులను భయపడి ఆపుకోరు, నిర్భయంగా ముందుకెళుతుంటారు. అనేక ఆటంకాలు, విఘ్నాలు, రకరకములైన అజ్ఞాత శత్రువులు వీరికి ఎదురైనా ఎదురొడ్డి పోరాడి విజయాన్ని సాధిస్తారు. కానీ ఎల్లప్పుడూ వీరికంటూ ఒక ఛాయ వెన్నంటి వస్తూనే ఉంటుంది. ఆ ఛాయే మానసిక వ్యాధి, గత జన్మ కర్మ దోషం. గత జన్మలో మీరు చేసుకున్న సంచితములు, ప్రారాబ్ధములు, ఆగామి అనే త్రిదోష పాపములు అవన్నీ తొలగించుకోవాలంటే, విజయాన్ని సాధించాలంటే ఆ ఆశ్లేష తత్వమైన శేషాద్రి కొండపై నిద్రించి ఆ తిరుమలేశుడిని దర్శించుకొని ఇంటికి వచ్చిన వెంటనే 1 సంవత్సరం రోజుల పాటు నిర్భయంగా మీరు అనుకున్నవన్నీ చేయగలుగుతారు. అంతేకాకుండా సర్వదోష నివారణ కలిగించే అతి ముఖ్యమైన ముద్రను ఆ ఆదిశేషుడు, ఆ శ్రీనివాసుడు నన్ను అనుగ్రహిస్తే నా మనోదృష్టికి అందిన ఒక ముద్రను చిత్రించి మీకు అందచేస్తున్నాను. ఆశ్లేష అన్నది ఆదిశేష అనే తత్వమైన రామ కుటుంబమునకు సంబంధించిన చిత్ర విచిత్ర చరిత. ఆశ్లేష అనే ఆదిశేషుడే లక్ష్మణుడై పునర్వసు నక్షత్ర జన్మతత్వమైన ఆ శ్రీరాముడికి సోదరుడుగా అవతరించాడు. అటువంటి ఆదిశేష మూర్తిని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం. నన్ను నొడబరపుచు పై సంసార బంధముల
కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ నిగమ నిగమాంత వర్ణితమ. ఇటువంటి హంసలే ఆశ్లేష నక్షత్రానికి అతి ముఖ్యమైన ముద్ర కాబట్టి ఈ హంసలు పాలను నీటిని కలిపి ముందుంచితే పాలను మాత్రమే స్వీకరిస్తాయి, నీటిని వదిలివేస్తాయి. ఆ హంసలు ఆశ్లేషకు అతి ముఖ్యమైన ముద్ర కాబట్టి ఈ హంస తత్వముతోని ఆశ్లేష నక్షత్రం వారు కూడా వారికున్న దోషములను తొలగించుకుంటూ అజ్ఞానాన్ని వదిలివేసి విజ్ఞానాన్ని మాత్రమే తీసుకుని హంసల్లా ఉండాలి. ఆదిశేష తత్వముతో దైవాంశమైన నాగ అంశముతో జన్మించినందుకు గర్వంతో తలెత్తుకు తిరగాలి. అంతేకాని ఏదో నాగశక్తి వలన పుట్టామనే మానసిక వ్యధకు లోను కావలసిన పని లేదు. సగర్వంగా ఆదిశేషుడి అంశమైన కుండలిని శక్తి అయిన ఈ దైవాంశ అనుగ్రహముతో మీరు జన్మించినందుకు అదృష్టవంతులుగా భావించండి. ఈ రామబాణ ముద్రగా, ఈ బలరామ ముద్రగా, ఆదిశేష అంశముగా ఆ విష్ణుమూర్తిని వెన్నంటి వస్తే సోదర తత్వముతో లక్ష్మణుడు, బలరాముడు రాముడి వెంట కృష్ణుడి వెంట అనుసరించి వచ్చే అతి ముఖ్యమైన మర్మం ధర్మం ఈ హరిద్ర తత్వములోనే దాగి ఉంది. ఈ వైకుంఠ ముద్ర, ఈ ఆశ్లేష ముద్ర, గంగాజల కుంకుమ త్రివేణి సంగమ ముద్ర మీకందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములను అందచెయ్యాలి. ఈ తరంగములన్నీ హరిద్ర వర్ణముగా మీ ఇంట ప్రవేశించి అదృష్ట తరంగములు మీ ఇంట నింపి కనకదార పంట పండించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ.